కదాచన అమ్మవారి యొక్క పాదస్మరణ చేసేవాడికి కష్టం రానే రాదు. ఎది జాయేత, ఒకవేళ ఏదైనా వస్తే కంగారు పడిపోవద్దు. తచ్చాపి జ్ఞేయం తత్స్వస్థయే కిల, కాస్త ఆగితే కాస్త ఓర్చుకుంటే విలవిల్లాడిపోకుండా అమ్మా 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 ఏమిటమ్మా ఇంత దెబ్బ కొట్టావు అని అమ్మా అమ్మా అని అమ్మవారనే స్మరిస్తూ ఓర్చుకుంటే తత్స్వస్థయే కిల, 10 రోజులు తిరగకుండా అది మేలు చేస్తున్నారండి. ఖచ్చితంగానండి, ఖచ్చితంగానండి. నేనైతే చాలా ధైర్యంగా నిజాయితీగా చెప్పగలను. ఇది అనుభవించి చెబుతున్నాను అని. ఆ ఓపిక ఉండాలి. అమ్మవారు మనకు అన్యాయం చేయదు, మనమే దేవుడికి అన్యాయం చేస్తాం, కానీ దేవుడు ఎవరికి అన్యాయం చేయదు. తత్స్వస్థయే కిల, దానికి నీలమరాజు లక్ష్మీప్రసాద్ గారి పుస్తకం నుంచి మంచి ఉదాహరణ చెబుతాను. ఇదైతే నాటుకుంటుంది బాగా. ఒక భగవద్భక్తుడు యోగి అయిన వాడు ఒకడున్నాడు. వాడు ఏదో విదేశాలు బాగా పూర్వకాలంలో ఒక 100 ఏళ్ల క్రితం ఏదో ఓడలో విదేశాలు వెళ్ళాడు.